నమస్కారం మిత్రులారా, నేను శివరుద్ర సాధు. జగద్గిరిగుట్ట కేదార్నాథ్ ఆలయం గురించి గత చాలా రోజులు చెప్తూ వస్తూ ఉన్నాం. రేపు అనగా మొదటి శివరాత్రి ఈ క్షేత్రంలో, జగద్గిరిగుట్ట క్షేత్రంలో చాలా మంది భక్తులు వస్తున్నాము, కలుస్తున్నాము, పూజలు పురస్కారాల్లో పాల్గొంటామని చెప్తూ ఉన్నారు. వారందరికీ కూడా మరి చాలా మందికి తెలిసేలా రేపు మన ఆలయంలో అర్ధనారీశ్వరుల ద్వారా చేసే పూజ, పూర్ణ రుద్రాభిషేకం మరియు కుంభాభిషేకం, పూర్ణ కుంభాభిషేకంతో పాటు పండ్లు, పలహారాలు మరియు పుష్పాలతో చేసే ఆ అలంకరణని ప్రపంచానికి మరియు జగద్గిరిగుట్ట చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడి యొక్క విశిష్టత తెలిసేలా అంగరంగ వైభవముగా పూజ చేయాలని నిర్ణయించాం. మీరందరూ కూడా చాలా సందర్భాల్లో ఆదరిస్తూ వచ్చారు. రేపు జరగబోయే పూజలో మీరందరూ పాల్గొనాలి, కుటుంబాలతో రావాలని చెప్పేసి ఒక ఆలోచన, సాధు నియమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం పూజ విధానాలలో చిన్నపాటి లోటుపాట్లు ఏదైనా కనబడినా కూడా మరో సంవత్సరానికి గుడి ప్రాంతాన్ని, గుడికి సంబంధించిన విషయాలన్నింటినీ సిద్ధం చేసి మీ అందరికీ ప్రపంచానికి ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండో జ్యోతిర్లింగం హిమాలయాల్లో కొలువై ఉన్న కేదార్నాథ ఆలయాన్ని, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా జగద్గిరిగుట్ట హైదరాబాద్ ప్రాంతంలో ఆ యొక్క కేదార్నాథుడిని, ఆ క్షేత్రంలో ఉన్న మహిమ, ఆ క్షేత్రంలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేసేలా నా వంతుగా నేను ధర్మాన్ని, సాధు నియమాన్ని పాటిస్తూ జ్యోతిర్లింగ దర్శనం ఇకపై మన కేదార్నాథ్ ఆలయంలో, జగద్గిట్టలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. జరగబోయే పూజలలో మీరందరూ, భక్తులందరూ కూడా రావాలి. ఈ కార్యక్రమం మేము ఇంతకు ముందుకు కూడా ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమానికి సంబంధించింది ఆలోచన చేసినప్పుడు చాలా విశేష స్పందన వచ్చింది. ఈ విశేష స్పందన ద్వారానే ధైర్యం వస్తూ ఉంటుంది. చాలా మంది భక్తులు కూడా ముందుకు వస్తున్నారు ఆలయ అభివృద్ధి గురించి అని చెప్పి. మీరందరూ కూడా ముందుకు రావాలి. ఆలయ అభివృద్ధిలో మీరందరూ పాల్గొంచుకోవాలి. ఒక సాధువు ద్వారా గుడి కట్టడం చిన్న విషయం కాదు. ప్రతి క్షణంలో, ప్రతిరోజు నాతో పాటు ఉండి అనువనువు ధైర్యాన్ని ఇస్తున్న ప్రేక్షకులందరూ, అంటే శివుడిని మెచ్చిన ప్రతి భక్తుడు కూడా ఈ ఆలయానికి రావాలని, స్వాములందరూ మాలలు రాను రాను కూడా మన క్షేత్రంలో బలంగా వేయాలని చెప్పి, రేపు జరగబోయే మహాశివరాత్రి పర్వదినాన మొదటి పూజ అవ్వడం చేత మీరందరూ కూడా కుటుంబాలతో పాల్గొంటారని, ఈ పూజ యొక్క విశేష వివరణలు అన్ని ఛానళ్లలో పెడుతూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కూడా చాలా మంది పెట్టడం కూడా జరిగింది. మీరందరూ కూడా వచ్చి గుడి ప్రాంతాన్ని చూసి మన యొక్క జగద్గిరిగుట్ట ఈ ప్రాంతాన్ని విశేష ఆదరణ తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ, ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క పండగ ముఖ్య విశేషం. నాకైతే చాలా ఆనందకరమైన పండగ శివరాత్రి, శివభక్తుని కాబట్టి. ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి నేను శివుడి యొక్క ఆలయంలోనే ఉండడం జరుగుతుంది. గతంలో చాలా 3-4 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే ఇక్కడ కూడా గుడిలో ఒక స్థిరమైన నివాసం అనేది లేకుండే. కానీ ఈ సంవత్సరం పరమశివుడి ఆజ్ఞ ద్వారా కార్తీక పౌర్ణమి నుంచి గుడిలోనే కూర్చుంటూ ఉన్నాను నేను. కాబట్టి మీరందరూ కూడా రావాలి. కేదారేశ్వరుడి యొక్క దివ్య దర్శనాన్ని మీరందరూ పొంది ఎంతో చక్కటి సౌభాగ్య తత్వాన్ని, ఆయురారోగ్యాలని, సౌష్ఠవత్వాన్ని పొందాలని చెప్పి ఆశిస్తూ, రేపు జరగబోయే మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ ప్రతి కుటుంబానికి చేరాలని ఆశిస్తూ తండ్రి పరమశివుడిని పూజిస్తూ ఉన్నాము. జై శ్రీ కేదార్. హర హర మహాదేవ. శంభో శంకర.